అధ్యక్ష, ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే విధంగా రూపొందించబడింది. అధ్యక్ష, రానున్న ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ని ప్రతిపాదించారు. అధ్యక్ష, స్వర్ణాంధ 2047 లక్ష్యంతో ఈ బడ్జెట్ని ప్రతిపాదించి ఈ బడ్జెట్ ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావడమే ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పక తప్పదు. అధ్యక్ష, అలాగే రాష్ట్రం ముందంజలో ఉండాలంటే ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా కీలకమైనది. అధ్యక్ష, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష, ఈ డిజిటలైజేషన్ చర్యతో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన పొదుపు పథకమని చెప్పక తప్పదు. అధ్యక్ష, అలాగే భారతదేశంతో పాటుగా మన రాష్ట్రం కూడా ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలవాలనే సదుద్దేశంతో విశాఖపట్నంలో ఏఏ డేటా సెంటర్ని అలాగే గూగుల్ వారితో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యోగ కల్పన కల్పించడం చాలా శుభపరిణామనే సందర్భంగా మీకు తెలియజేస్తున్న. అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో మన రాష్ట్ర ప్రజల వాటా సుమారుగా 4.2% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా ప్రతిభాపాదిత పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం మరి అభివృద్ధికి ఒక తార్కాణంగా చెప్పుకోవద్దు. అధ్యక్ష, దీనికి మన బ్రాండ్ అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అలాగే ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డీప్ టెక్ కానీ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఆధునిక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంటి విధానాలు ఈరోజు మరి ఇప్పుడు రాష్ట్రంలో సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు. అధ్యక్ష, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. అధ్యక్ష, అలాగే ఈరోజు ముఖ్యంగా బడ్జెట్లో మరి 2026-27 సంవత్సరానికి సంబంధించి మరి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ కానీ, అలాగే పర్యాటక కేంద్రాల అభివృద్ధి కానీ, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కానీ ఇవన్నీ కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. అధ్యక్ష, కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించినటువంటి రేర్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అధ్యక్ష, అలాగే విజన్ స్వర్ణాంధ 2047 అమలుకి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చేందుకు మన ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజియన్ను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించింది. అధ్యక్ష, అలాగే నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అధ్యక్ష, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అధ్యక్ష, అలాగే ఈరోజు జనవరుల శాఖ తీసుకుంటే సుమారుగా 18,224 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. అధ్యక్ష, అయితే ఈరోజు జనవరుల శాఖ సంబంధించి ఈరోజు మా పాలకొండ నియోజకవర్గంలో సుమారుగా చాలా ఏళ్ళుగా పెండింగ్గా ఉన్నటువంటి తోటపల్లి లెఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ని ఆధునీకరించమని ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు
పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామి విధానం వల్లనే, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగే గురించి మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. అలాగే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్ల రూపాయలని విడుదల చేయడం చాలా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. అలాగే పశు బీమా పథకం ద్వారా పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త వైద్య భవనాల నిర్మాణానికి సుమారుగా 20 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే మత్స్యకార సేవల పథకం ద్వారా సుమారుగా 10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచి సుమారుగా 1.2 లక్షల మత్స్యకార కుటుంబాలు లాభం పొందడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకి 13,598 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా గర్వించదగ్గ విషయం అధ్యక్ష. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో సుమారుగా 7,876 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి అధ్యక్ష. ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పనులన్నీ కూడా అసంపూర్తిగా నిలిచిపోయి ఆ ప్రభుత్వాన్ని కూడా చాలా చెడ్డ పేరు తీసుకురావడం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. అలాగే లెర్న్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్రింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణలు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా సుమారుగా తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున అందించి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి మెగా డిఎస్సి ద్వారా సుమారుగా 16,347 పోస్టులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా భర్తీ చేయడం చాలా గర్వించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఈరోజు మన ప్రభుత్వ లక్ష్యం ప్రజలందరి సంక్షేమానికి అందిస్తూ అంతే సిద్ధశుద్ధితో అభివృద్ధి వైపు అడుగులు వేయటంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు. ధన్యవాదాలు అధ్యక్ష. 2026-27 బడ్జెట్పై మాట్లాడే అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ